గాయ్స్ ఇప్పుడే చూశాను, సెకండ్ ప్రోమో వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏడవడంలో తప్పే లేదు గాయ్స్. అసలు రీతు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే రీతు నంగిలాగా వచ్చి కూర్చొని ఇప్పుడు మోసం చేశాను అంటున్నావు ఏంటి, ఏం చేశాను నేను మోసం, నిన్న మొన్న లేని ఫ్రెండ్షిప్ ఇప్పుడు కొత్తగా వచ్చిందా అని అడుగుతుంది. అది ఎంత మాత్రం కరెక్ట్ మీరే ఆలోచించండి. బిగ్ బాస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు రీతు చాలా డబల్ గేమ్ ఆడింది. పవన్ కళ్యాణ్ ఇంకా డెమాండ్ని బాగా యూజ్ చేసుకుందని వాళ్ళు చెప్పే సో అండ్ సో జెన్యూన్ రిలేషన్ అని చెప్పేసి, అది మాత్రము తనని తీసేయడం, ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇన్ని గేమ్స్ ఆడిన తర్వాత కూడా ఇలా తీసేయడం పవన్ కళ్యాణ్ అన్నది మాత్రం చాలా అన్ఫేర్. ఇందులో పవన్ కళ్యాణ్ ఏడవడంలో అసలు తప్పే లేదు గైస్, తప్పే లేదు. అతను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. ప్లస్ ఈరోజు తనని తీయకుండా ఉండకపోయి ఉంటే కంపల్సరీగా పవన్ కళ్యాణే కెప్టెన్ అయ్యేవాడు 4th వీక్లో. సో నాకైతే అన్ఫేర్, టూ మచ్ అన్ఫేర్. ప్లస్ ఇప్పుడు ఫుటేజ్ కోసం అని చెప్పేసి నిలబడి ఏడవడము, డెమాన్ పక్కకి వెళ్ళి పట్టుకొని బతిమలాడకి నువ్వు ఇంకా మాట్లాడకు అని చెప్పేసి అలా అనడం అయితే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. మీకేమనిపించిందో చెప్పండి. ఇప్పుడే వచ్చింది ప్రోమో చూసిన తర్వాత నాకైతే చాలా కోపం వచ్చేసింది. అసలు మరీ కెమెరాకి ఫుటేజ్ ఇచ్చుకొని మరీ సింపతి కోసం ట్రై చేస్తున్నట్టే ఉంది రీతుని చూస్తుంటే. హార్డ్ వర్క్ పెట్టి గెలవాలి కానీ టాస్క్లు ఇలాగా గొడవ వేసుకొని తొండి ఆడి ఇలా ఒకళ్ళని తొక్కేసి వాళ్ళ ప్లేస్లో రావాలనుకుంటే మాత్రం వాళ్ళకున్న ఇమేజ్ అంతా పోతుంది. అండ్ ఓట్స్ కాదు కదా, హౌస్లో నుంచి బయటికి తరిమేస్తారు ఇలాంటి కంటెస్టెంట్స్ ఉంటే. ఇందులో మాత్రం ఈరోజు మాత్రం ఈ హోల్ వీక్ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పైకి ఇలా వెళ్ళింది. ఇలాగే ఉంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ మారకుండా ఇలాగే ఆడితే, ఇలాగే ఎఫర్ట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉన్నాయి.